దేవాంశ్ పేరుతో ఉన్నటువంటి ఒక స్నానఘట్టానికి సంబంధించిన అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా మునికోడలిలోని శ్రీ అఖండ గౌతమి గోదావరి స్నానఘాట్కి ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మనవడు దేవాంశ్ పేరును పెట్టిన వ్యవహారం 12 ఏళ్ల తర్వాత మళ్ళీ పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ను ప్రసన్నం చేసుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ చూపిన అత్యుత్సాహంతో తాజాగా వెలుగు చూసిన వ్యవహారంపై హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పవిత్ర ఘాట్లకు రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులు పేర్లు పెట్టడం సరికాదని భక్తులు విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆధ్యాత్మిక చారిత్రక వారసత్వానికి నిలవైన గోదావరి తీరంలోని మునికోడలో దశాబ్దాలుగా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న శ్రీ అఖండ గౌతమి గోదావరి స్నానఘట్టం 1979 పుష్కరాల సమయంలో ఏర్పాటైంది. 2015లో జరిగిన గోదావరి పుష్కరాల సమయంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఈ ఘాటుకి సీఎం చంద్రబాబు మనవడు దేవాంశ్ పేరుతో నామకరణం చేశారు. పుష్కరాలు ముగిసిన అనంతరం శ్రీ అఖండ గౌతమి గోదావరి స్నానఘట్టం అనే బోర్డు స్థానంలో దేవాంశ్ పేరుతో బోర్డును కూడా ఏర్పాటు చేశారు. మునికోడల పంచాయతీ ప్రమేయం లేకుండానే ఏకపక్షంగా ఈ పేరు మార్పు జరిగిపోయింది. అయితే రానున్న పుష్కరాల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఘాట్ని సందర్శించారు. రాబోయే పుష్కరాలకు దేవాంశ్ ఘాట్ అని ఆదర్శంగా ఒక మోడల్గా అభివృద్ధి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారని, ₹1 కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీంతో మొత్తం వ్యవహారంపై సర్వత్రా తీవ్ర చర్చ విమర్శలు ప్రారంభమైనాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ విషయం వైరల్ అయ్యి వివాదాస్పదంగా కావడంతో లోకేష్ చేతులు గాలేక ఆకులు పట్టుకుని చందంగా వ్యవహరించారు. ఘాట్కి దేవాంశ్ పేరుంటే తక్షణం తొలగించాలని ఎక్స్లో పోస్ట్ చేశారన్నది హైలైట్ చేశారు.